హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మొదలు అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అవతార్ ట్రైలర్ గురించి బే. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, వీళ్ళని అసలు ఆ విజువల్స్లో కానీ ఆ గ్రాఫిక్స్లో కానీ అసలు కొట్టలేరు, ఎవ్వరు కొట్టలేరు అని చెప్పేసి మాత్రం అనిపించింది బే. అసలు కళ్ళకు కట్టినట్టుగా మనకి అదంతా బొమ్మలనే తెలుసు, కాకపోతే ఎక్కడ కూడా ఆ బొమ్మలు అంటే రియాలిటీలోనే ఉంటాయి కానీ ఎక్కడ కూడా రియాలిటీ నుంచి బయటకు పోబోయా, అది హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే ఈసారి ట్రైలర్లో మాత్రం చాలా కొత్తగా అనిపించింది భయ్య. అంటే మనం మామూలు పాతది చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెంట్గా అనిపించింది. పాత సినిమాలో వచ్చేసి వాళ్ళు సముద్రం అడ్డున ఉంటారు, ఆ సముద్రం నుంచి అసలు అంటే సముద్రం లోపలికి పోవడము, వాళ్ళు అక్కడ ఫైట్లు చేయడము అదంతా ఓకే, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవాలనుకోవడము, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినట్టు ఉంటారు భయ్య. ఈసారి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, అలాగే వాళ్ళ ఆపోజిట్ ఎవరున్నారు అన్న టైప్లో కూడా మనకైతే ఈసారి కొత్తగా చూపించారని చెప్పేసి నాకైతే అనిపించింది భయ్య. నిజం చెప్పాలంటే ఇలాంటి ట్రైలరు అసలు సినిమా డిసెంబర్ 17వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. ఇంత తొందరగా వదిలారు అంటే అసలు వాళ్ళ ధైర్యం అనే చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి మామూలుగా అయితే అంటే మనకు తెలుగులో అయితే వదలలేదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే అయితే మొత్తం వదిలారని చెప్పేసి వరల్డ్ వైజ్ నాకు తెలిసినంత వరకు అనిపిస్తుంది భయ్య. అయితే ట్రైలర్ చాలా వరకు అద్భుతంగా ఉంది భయ్య. మామూలుగా అయితే పోయినసారి మనకు వాటర్ నుంచి అయితే చూపించారు, ఈసారి ఫైర్ నుంచి అయితే చూపించారు. అసలు ఆ అవతారాలు కూడా వేరే డిఫరెంట్గా అనిపిస్తుంది భయ్య. అంటే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఒకటే, మిగతా అవతారాలు మాత్రం కొంచెం డిఫరెంట్ అయితే చూపించారు, అది చాలా బాగుంది నేను చెప్పొచ్చు. ఇంకో పక్క చెప్తున్నా కదా భయ్య, వీళ్ళని విజువల్స్లో ఎవరైనా మ్యాచ్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే అసలు ఎవ్వరు లేరు అని చెప్పొచ్చు. అసలు జేమ్స్ కెమెరామెన్ అయితే అసలు వరల్డ్‌లోనే నెంబర్ 1 డైరెక్టర్ భయ్య. ఆయనకి పేరు పెట్టినారంటే ఇంకా మనంత వేస్ట్‌గా ఎవరు లేరు అని చెప్పేసి కూడా నాకు అనిపిస్తుంది భయ్య. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి అంటే ఈసారి ఎలా ఉండబోతుంది ఓకే. అంటే పోయినసారి అయితే చాలా వరకు అసలు 6,000 కోట్ల దాకా సినిమాకి వచ్చింది భయ్య. ఈసారి అది ఇంకా రెట్టింపు అవుతుందా లేకపోతే తగ్గుతుందా అని చెప్పేసి కూడా చాలామందికైతే ఒక ఆసక్తి అయితే ఉంది భయ్య. ఎందుకు అంటే, అంటే సేమ్ 'అవతార్' లాగానే ఉండదు కదా! 'అవతార్ 2' కూడా అలానే ఉంది. 'అవతార్ 3' కూడా అలానే ఉంటుందిలే. ఏంలే అన్న టైప్‌లో అయితే కొంతమందికైతే ఒక డౌట్ అయితే ఉంటుంది బే. ఆ డౌట్‌ని క్లారిటీ ఇచ్చేస్తూ సినిమా ఇంకే రకంగా ఉంటుంది అనేదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం భయ్య. అయితే ఈ ట్రైలర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలియజేయండి బే. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి